ఇచ్చిన టైంలో ఆదిత్య రాహుల్ కేసు క్లోజ్ చేశాక ఈ డిపార్ట్మెంట్లోకి ఎందుకు రాలేదు? మా డిపార్ట్మెంట్లో కూడా ఈ విషయాన్ని సీరియస్గా ఎందుకు తీసుకోలేదు? దూల తీర్చేస్తారు కానిస్టేబుల్, టేక్ ఇట్ ఇంటూ కస్టడీ. తనతో వర్క్ చేసిన వాళ్ళ గురించి, తను డీల్ చేసిన కేసు గురించి సెర్చ్ చేస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు. ఎస్ఐ ఆదిత్యకు అప్పగించిన రాహుల్ మిస్సింగ్ కేసుని తనకు ఇచ్చిన 5 రోజుల గడువు కన్నా 1 రోజు ముందుగా ముగించినందుకు గవర్నమెంట్ ఆదిత్యని అభినందించింది. ఆదిత్య ఆ కేసుని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగా కంగ్రాట్స్ ఆదిత్య సార్. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఆదిత్య సార్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు సార్. స్టేషన్కి ఏమన్నా వచ్చారా? రీజాయినింగ్ లెటర్ ఏమన్నా మళ్ళీ వచ్చిందా? కేసు కంప్లీట్ అయిన తర్వాత వాడు నన్ను కలవలేదే. నువ్వేమో స్టేషన్ కూడా రాలేదంటున్నావు. అసలు ఆదిత్య సార్కి ఏమైంది? రే బాలబచ్చా, నిజం చెప్పరా, లేదంటే తలకాయ పుచ్చకాయలా పెళ్ళిపోతుంది. రే అసలు ఏం చేసావు తెలుసా? నువ్వు హెల్ప్ చేసినట్టు పెద్ద ఫ్రాడ్ రా. మీ థియేటర్లో సీసీ కెమెరాలు హ్యాక్. అవును సార్, మా థియేటర్లో ఉన్న సీసీ రూమ్ లోనే ఒక రోజు 1 గంట సేపు కూర్చుంటా అని చెప్పి కూర్చోమని చెప్పా, అంతేగా. అవునా? 500 ఇచ్చారు సార్. నీ అబ్బా, ఏమైంది సార్? ఏమైందంటావంట్రా? చేసిందంతా చేసి అయినా మరి దారుణం సార్ ఇది మీరు చేసే పని. అయినా మీరు ఒక దొంగతనం చేసి ఒక దొంగను దొరుకోవచ్చు, పోలీసులు చేసిన ఆదిత్యాన్ని, నేను మాత్రం ఏదో పిక్ పాకెట్ వాడికి హెల్ప్ చేయడం తప్ప. రే వాడు పిక్ పాకెట్ కాదురా. మీ థియేటర్లో సీసీ కెమెరాలు హ్యాక్ చేసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రా నా కొడుకు. వాడికి నువ్వు హెల్ప్ చేసావు. ఈ విషయం నాకు తెలియదు సార్. తెలియదంటావేంట్రా నీ అబ్బో? పాస్వర్డ్ ఏంట్రా? పాస్వర్డ్ తెలియదు సార్. తెలియదేంట్రా? చెప్పు, పాస్వర్డ్ చెప్పరా. మీకు అర్థం కావట్లేదు. అదే పాస్వర్డ్ సార్, తెలియదు అనేదే పాస్వర్డ్ అయ్యా. సారీ రా, పాస్వర్డే తెలియదా? ముందే చెప్పాలి కదరా. నా సంగతి అలా ఉంచాడు సార్. అయినా ఆదిత్య అక్కడ కేసు సాల్వ్ చేశాడా? లేదుగా. లేదా? చేశాడు బే. నీకు సగం తెలుసు, సగం తెలియదు. నీ అండర్లో నువ్వు సరిగ్గా డ్యూటీ చేయలేదని, ఇప్పటి నుంచి నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి ఒక కేసు కూడా డీల్ చేయలేదని, ఇంకో 5 డేస్లో నీ ఎఫ్ఐఆర్లో ఉన్న పెండింగ్ కేసులో ఒక్క కేసు అన్న డీల్ చేయకపోతే నిన్ను సస్పెండ్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆదిత్యకి ఇచ్చిన 5 డేస్ గడువులో క్లోజ్ చేసింది 1 కేసు కాదురా, 3 కేసులు. రాహుల్ కేసు పెండింగ్లో ఉన్నా సరే విక్రమ్కి హెల్ప్ చేశాడు రా. క్రైమ్ ఊరికే జరగదు. కారణం లేకుండా ఏ క్రిమినల్ ఇంత ఘోరంగా చంపడు, అది ఒక పోలీస్ ఆఫీసర్. విక్రమ్ అదిగో ఈ వాకరంటే వాడే. దొరికాడు నా కొడుకు. మధ్యలో ఒక కబ్జా కేసు కూడా డీల్ చేశాడు రా. వరుణ్ని తన బ్యాచ్ని ఎవరి హెల్ప్ లేకుండా పట్టుకున్నాడు రా. ఫైనలీ రాహుల్ కేసును కూడా క్లోజ్ చేశాడు రా. ఇన్ని రోజులు మర్డర్ చేసి ఎంజాయ్ చేసావు, ఇప్పుడు ఈ టార్చర్ ఎంజాయ్ చేయి. మా వాళ్ళని దూల తీర్చేస్తారు కానిస్టేబుల్, టేక్ ఇట్ ఇంటూ కస్టడీ. ఏమైనా ఆదిత్య సూపర్ సార్. 5 రోజుల్లో 1 కేసు కాకుండా 3 కేసులు కంప్లీట్ చేశాడు. పోలీస్ గురించి మాట్లాడే అర్హత, కాకి చొక్కా వేసుకున్నాడు గురించి కూడా మాట్లాడే అర్హత నీకు లేదురా. సార్ నన్ను వదిలేసినట్టేనా? అవును, వదిలేశాడు ఈ ప్రభు రాక్షసుడు. కార్తికేయ, నువ్వు వెతుకుతున్న వాడి నెంబర్ ట్రేస్ చేశాను, నీకు షేర్ చేస్తున్నాను. వాడిని మాత్రం అస్సలు వదలొద్దు. చెప్పే, లేదంటే దోశ పెరుగుద్ది, గుద్దుకి బ్లడ్ పడుద్ది. నసమేంకుండా చెప్పేస్తే కూల్గా కూల్ డ్రింక్ ఇప్పిస్తా, లేదంటే గొంతు కోస్తాను నా కోడక్క. సార్
చెప్తాను సార్. నేనే చేశాను సార్, నేనే చేశాను. లేడీస్ టాయిలెట్స్లో సీసీ కెమెరాలు పెట్టి అసభ్యంగా వీడియోలు తీసి తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకునేవాడు సార్. నీ ఎక్కువ చెల్లితే ఇలాగే చేస్తావరా నా కొడక? ధైర్యంగా తలెత్తి బయట తిరాల్సిన వాళ్ళు బిక్కుమంటే బతుకుతున్నారు. ఎందుకు? నీలాంటి నా కొడుకుల వల్ల మగారని చెప్పుకోవడం కాదురా, ముందు బ్రతకడం నేర్చుకో ఫస్ట్. తప్పు అయిపోయింది సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను నా కొడుకు మెసేజ్ అవసరమా? మెసేజ్ అవసరం నా కొడక? అవసరం నీకు అమ్మాయిలు అవసరం నా కొడక నీకు. హలో శ్రావణ్ సార్, వినబడుతుందా సార్? అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. నువ్వు వద్దు, నేనే వస్తా. చిడి తల్లి రారా, నా బంగారు తల్లి రారా. చిన్నారి చేమంతివే కంటి పాప నీవే, ఎన్నో పూజలు చేసే నిన్ను పొందినానే, గుండెలోని ప్రాణమంతా నువ్వేనే, నిన్ను చూసి మురిసిపోవు నాన్నను నేనే, కళ్ళు రెండు నావైనా కంటి చూపు నీవమ్మా, సిరిమల్లె మొక్కవమ్మా, అరుదైన చుక్కవమ్మా, అందరాని అంబరమా, అందమైన గోపురమా, చిన్నారి చేమంతివే కంటి పాప నీవే, ఎన్నో పూజలు చేసే నిన్ను పొందినానే. మార్టిన్, సుబ్బయ్య, ఎల్లయ్య ఎక్కడున్నారా? ఈ సరౌండింగ్స్ లోనే నన్ను టచ్ చేసేవాడు లేడ్రా. టచ్ చేశా అయితే ఏంటి? నేను చెత్త నా కొడక పదా. నోరు మూయ లౌడే. హాయ్ ఏంటయ్యా పొద్దునే వచ్చావు? ఏదన్నా కేసు టెన్షనా? ఏం లేదు సార్, కేసు క్లోజ్ చేసిన ఆదిత్య సార్ మళ్ళీ తిరిగి ఎందుకు డిపార్ట్మెంట్లోకి రాలేదా అని ఆలోచిస్తున్నాను సార్. ఒకవేళ వస్తే రాహుల్ కేసు వల్ల ఫాలోయింగ్ కూడా బాగా పెరుగుండేది కదా. మీకు కూడా చెప్పకుండా తను వెళ్ళిపోయాడంటే నమ్మలేకపోతున్నాను సార్. ఆదిత్య నన్ను కలవలేదు నిజమే, కానీ ఒకరోజు ఫోన్ చేశాడు. కాల్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక మాట చెప్పాడు.